అండి నేను అరుణానందగిరి ఇక వాకింగ్కి వచ్చినాం, కంటిన్యూ చేద్దాం రండి. మరి వాళ్ళ గుళ్ళె పాటలు వినిపిస్తలేవు ఎందుకు, చక్కగా రౌండ్లు కంప్లీట్ చేద్దాం. ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇక దశాంగమేషణం ఈరోజు 11 రకాల పుష్పాలతోటి ఇప్పుడే మరి మన పూజ సంపూర్ణమైంది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ బన్సాలి రవ్వతోటి ఉప్మా చేస్తున్నా. మా అయిందో చూద్దాం. ఈరోజైతే ఉప్మా ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నా, అట్లా ఉంది పరిస్థితి. మసాలా వంకాయ కర్రీ చేయడానికి పల్లీలు, నువ్వులు, తర్వాత కొబ్బరి, తర్వాత జీడిపప్పులు, ధనియాలు, గసగసాలు ఇవన్నీ వేయించుతున్నా. వేయించిన తర్వాత ఇవి మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒకసారి మిక్సీ జార్లో దింపిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి తింపాలి. అయితే దీనిలోనే మనం ఉప్పు, కారం, పసుపు కూడా వేసి మిక్సీ జార్లో వేస్తే ఆ వంకాయలకు ఈజీగా అప్లై చేయాలి. మసాలా వంకాయ చేయడానికి మసాలా అప్లై చేసినాం వంకాయలలో. ఇక్కడైతే ఆయిల్ వేసిన తర్వాత స్పైసెస్ వేసి తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన, సాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బగారా ఆకు, బగారా పువ్వు. ఇది ఇప్పుడు ఈ ముక్కలన్నీ లేచేద్దాం. మసాలా వంకాయ రెడీ అవుతుంది చూడండి, సూపర్ కర్రీ రెడీ అవుతుంది. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. స్పెషల్ కర్రీ అన్నప్పుడు ఏదో ఒకటి కొంచెం వేసుకోవాల్సింది. ఈ పేస్ట్ మనం మిగిలిన పేస్ట్ ఇంట్లో వేసేయాలి. మసాలా వంకాయ రెడీ అవుతుంది. ఎంత చక్కగా ఉంది చూడండి, సూపర్గా రెడీ అయిపోతుంది. వంకాయలు తాజాగా ఉన్నాయి. ఇవాళ అక్కడ మా గ్రౌండ్ దగ్గర ఫ్రెష్ తెచ్చి అమ్ముతారు, అక్కడ తీసుకున్నా. భలే ఇవి చూడంగానే ఈరోజు ఇది చేయాలనిపించింది. ఒక్కొక్కసారి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటేనే చేయాలనిపిస్తుంది. మనము కొన్ని ఎప్పుడో 2-3 రోజులే ఉన్నట్టు కనబడుతుంది, దాంతో చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ అనిపించేది. ఒక్కొక్కసారి అట్లనే అవుతుంది. ఈరోజు మసాలా వంకాయ చేద్దాం అనుకున్న రోజు ఫ్రెష్ వంకాయలు కూడా దొరికాయి ఒక్కొక్కసారి. సూపర్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్లో ఆల్రెడీ రెడీ అయింది, ఇంకో కొంచెం దగ్గరికి వస్తుంది అంతే. మన మసాలా వంకాయ రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేద్దాం. మరి ఈరోజు మన వంట ఇట్లా ఉంది. బగారా రైస్, రైతా, తర్వాత ఇక మసాలా వంకాయ. ఈరోజు మన లంచ్ అయితే ఇట్లా ఉంది. మామూలు పెరుగు కూడా ఉంటుంది కదా, పెరుగు అంతే.